ఈ తాతోడు మాట్లాడే అవ్వ గట్లా అంటుందేమోనే మందు మీ వస్తారు మొత్తం ముసలోళ్ళంతా పోయి మందు అవుతున్నాడు నిజమేనా? ఇక తాగుతుండే కానీ నేనైతే తాగాను. మీదంటే ఏజ్ అయిపోయింది, మీ హాస్టల్ తాగితే జరా కృష్ణారామ నొప్పులకు తాగుతారేం కానీ వయసు పొరగాలు నా హాస్టల్ తాగుతున్నట్టు కదా మబ్బులు 6 గంటలకి తాగుతారు. ఏం చెప్తావు హాస్టల్లకు తాగేటోళ్ళకి ఏం చెప్తావు? చెప్పే వద్దురా అంటే వింటారు వాళ్ళు, ఏమన్నా అంటే నూకేస్తారు. అమ్మో పొరగాలు ఇప్పుడు వింటలేరు. ఎందుకే మందు తాగుతానే మంచి ముచ్చటే కానీ చెప్తున్నారా? వినరు. చెప్పినా ఎవరికైనా ఇప్పటి వరకు చెప్పినా మస్తుగా చెప్పినా ఏమంటారు చెప్తే ఇక మీదికి గుడ్లు గుడ్కాని చురుకొస్తారు ఏమన్నా అంటే వద్దు అని అంటే అంటే వద్దు అంటే బంద్ చేస్తా అంటుడు కదా రేవంత్ రెడ్డి సార్. మందు ఊళ్ళో అమ్మితే పానాలు ఖరాబ్ అవుతున్నాయి, అందరూ కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయి, బంద్ చేస్తాను అంటుడు. మంచిదేనంటావా బంద్ చేసుడు? మందు బంద్ చేసుడు మంచిది కదా మరి, చాలా మంచిది. ఈ పోరగాలు తాగి ఖరాబ్ చేస్తారు, సంవత్సరాలు ఖరాబ్ అవుతున్నాయి. ఎన్ని ఉంటాయి మీ ఊళ్ళో బెల్ట్ షాపులు? ఎన్ని 10 ఉన్నాయి. మరి ఎట్లా వాళ్ళంత ఆగమవుతారా అది బంద్ చేస్తే? నీకేమో మరి తెలియదు. ఇక మరి ఏం చేస్తాం మరి, బంద్ చేస్తే ఇక బంద్ అయితేనే బాగా మనకు. మరి ఎట్లా మరి కొంతమంది ముసలోళ్ళు ఇప్పుడు నీ హాస్టల్ కావచ్చు, కొంతమంది నా చుట్టూ పొరగాళ్ళు రంది పడుతురే గట్టి ఎట్లా బంద్ చేస్తారు, మాకు తాగుడికి ఇబ్బంది అయితే అంటారు. అసోటోళ్ళకి ఏం చెప్తాం మరి? ఏం చెప్తారు అయ్యా మరి, ఇక మీ ఇష్టం కానీ మేమేం చెప్తాం, మేమేం చెప్పలేము. అమ్మో చెప్తే ఇంకా మీరు కూరుకొస్తారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏం బంద్ పెట్టకపోయా కదనే, ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చి బంద్ పెట్టబట్టి ఇక బంద్ పెడితే మరి పెడితే మంచిదేనా? అవును. బస్సు పిరి అంటున్నారు కదా, విన్నామో ఆడవిల్లలు బాగా పోతురా, బస్సు ఎక్కుతురా? మస్తు బస్సు నిండా పోతురు. ఇంతకుముందు అంత నిండా లేకుండా అయితే మొత్తమే పోకపోయేది, బస్కే పోకుండే ఇప్పుడు పోతురు. ఎట్లా మరి కాంగ్రెస్ 2 లక్షలు అన్నది, రుణమాఫీ అన్నది, ఎకరకు 15,000 ఇస్తా అన్నది సంవత్సరానికి, అర్థమేంట? నాకైతే లేవు నాయన, నాకు భూమి ఉన్నది కానీ అది ఒక్తుపోడు భూమి కిందకి వచ్చింది. ఏది మొల్లో నినాము దాని కిందకి వచ్చింది. 5 ఎకరాలు ఉంది, అది మొత్తం దాని కిందకే అంటారు. నాకేమీ లేదు, పాస్బుక్కే లేదు నాకు. మంద అయితే తాగవు నువ్వు? చిన్నప్పటి సంది తాగవా? నిన్న మొన్న బంద్ చేసి? ఎప్పుడన్నా గట్టినే, పండుగ చేస్తే గట్టి చేస్తావా చిన్న చేస్తావా? మోతారుగానే ఊటగా అవనేం కొట్టవా తాగినాక? ఆమె కొడితే మళ్ళీ నాకు అన్నం పెడతారా? మర్రవాడకుడు చాలు, మర్రవాడకుడు చాలు. మళ్ళీ అన్నం పెడతా అదే నన్ను, ఆమెను కొడితే మళ్ళీ అన్నం పెడతారా? కెమెరా చూసుకుంటా పోరగాళ్ళకి చెప్పు, చదువుకునకుండా తిరుగుకుంటా శాంతి తాగి ఖరాబ్ అవుతురు. అసటోళ్ళకి ఏం చెప్తావు? తాగితే ఏమవుతుందో జర చెప్పు నీ ముచ్చట. వద్దురా అని చెప్తున్నా వాళ్ళకు. నేను చెప్పినా మస్తుగా, నా తాన కూడా ఒకడు ఉండు పోరగాడు, మా మనవాడు, అటు చెప్తుంటలేడు, ఉడుతాడే ఉడుకుడు పోతూనే ఉంటాడు, తాగి వస్తూనే ఉంటాడు, పని మీద పోతూనే ఉంటాడు. పని అయితే బంద్ పెట్టాడు. ఓ పోరిని తీసుకొచ్చుకుండు, ఇక ప్రేమించిండు, తీసుకొచ్చుకుండు, ఇక తాను ఉండు ఈయనే ఉండు ఊళ్ళోనే. ఇక నా కొడుకేమో ఆని సాధినవు నువ్వు అని పెద్ద చేసినావు అని చెప్పి నా మీదకి వస్తుండు నా కొడుకు. నీకేమి ఇయ్య, ఆ భూమిలో ఒక్తుపోడు భూమి, నేనేమి ఇయ్య అంటున్నాడు. మరి ఎట్లా బతకాలనో అవి వస్తున్నాయి. కేసీఆర్ వేసిన పైసలు వస్తాయి, రైతు బంధు పైసలు రావు, పింఛన్ పైసలు సరిపోతున్నాయి. ఖర్చులకు ఈ ఖర్చులకు పోతున్నాయి, సరిపోతున్నాయి. ఇగో ఇంకో తాత కూడా ఉన్నాడు, తాతోడు కూడా మాట్లాడదాం. 2-3 జోరుదారు కూర్చోరు. ఏం పేరు తాత? నరసింహ. ఏమైనా పని చేస్తావా? సాధన అవుతున్నదా? పని చేస్తాం, కట్టిన కూలి పనికి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, సీఎం రేవంత్ రెడ్డి అయిండు, మందు ఊళ్ళో బంద్ చేస్తా అంటారు. టౌన్లో దొరుకుతాడు కానీ ఊళ్ళో అయితే బంద్ చేస్తాడట. మంచిదా కదా? మంచిదే. ఎందుకు మంచిదట? ఎందుకంటే తాగుతారు, కొడుతురు, పిల్లలు పని చేస్తలేరు. నువ్వు తాగుతారేవా? నేను తాగుతా పని చేస్తాను. అది కొట్టవు నువ్వు? ఎన్నేళ్ళ సంది తాగుతున్నావే? నేను 30-40 ఏళ్ళ సంది తాగుతా. 30-40 సంది పడుతుందా? మంచిగా పెయి కడుతుందా? మంచిగా పడుతుంది. మంచిగానే. ఎంత ఆపేస్తావా? ఆపేయలేదు, పొద్దుగా రోజు నైట్ ఇంత. ఇప్పుడు చదువుకున్న పోరగాళ్ళు కూడా మంద కాబట్టి మరి ఏం చెప్తావు అసలు వాళ్ళకి? ఇప్పుడు బంద్ చేస్తే మరి ఏం చెప్తావు? బంద్ చేసుకొని పని చేసుకోవాలి. బంద్ చేసుకొని తాగుకొని పొరగాలు కూడా తాగే పొరగాల కొడుతున్నారు, వాళ్ళే బంద్ చేయాలి మొదలు. పొరగాలు మీ తన మస్తుగా పడబడరు. తాగుతారా? తాగుతారు, మరలా పడతారు. తాగి ఏం చేస్తారు? ఆ మయ్య మళ్ళీ మీద మరలా పడతారు. ఏం చేస్తారు? ఈ ఎన్ని గంటలకు తెరుస్తారు దుగ్గున ఊళ్ళో? ఊళ్ళో ఎవరు చెప్తారు సార్? ఊళ్ళో పొద్దున పని పోతాయి. ఎప్పుడు తెరిచేది ఎప్పుడు తీసేది. ఇప్పుడు నీవు తాగాలంటే ఎన్ని గంటలకు పోయి తాగుతావు? టైమింగ్? నేను పొద్దుగా పనికి 9 గంటలకు పనికి పోతే మళ్ళీ 6 గంటలకు వచ్చి తాగుతాం.
పొద్దున్నకి వచ్చి తాగుతావు కానీ మరి ఈసారి బంద్ పెడతా అంటారు కదా ఊళ్ళో ఇబ్బంది కదా మరి ఏడ బాగా దొరుకుతలే తెలుసుకోడు ఏడా నమ్మకాడ ఆడ టౌన్లో టౌన్లో మరి ఆడికి పోతే ఇబ్బంది అవుతుంది కానీ ఈడంటే ఊళ్ళో దగ్గర పులిపాడు తెచ్చుకుంటే 10 రోజుల దాకా అవుతుంది పులివాడి తెచ్చుకుంటే 10 రోజులు దాకా ఇప్పుడు ఏమంటారు ఊళ్ళో ఏమంటారు మరి ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నోళ్ళు పెద్దలు ఏమంటారు మందు బంద్ చేస్తారు అంటే ఏమంటలేదు బంద్ చేయమంటారు ఆడోళ్ళు అయితే అంతే బంద్ చేయమంటారా వాళ్ళు ఏమంటారు బెల్ట్ షాపులు ఏమంటారు మేము ఎట్లా బతుకోమంటారు వాళ్ళదేంత అంతేరా అంతే మరి ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా బతకాలంటావు మరి వాళ్ళది ఏముంది అంటే సాది ఇలా మొత్తం వాళ్ళకి పైసలు కావాలి మాకేం అన్ని నడిచిపోవాలి వాళ్ళకెందుకు మరి వాళ్ళకెందుకు అది ఇప్పుడు ఈ మందు ఊళ్ళో బంద్ చేస్తే లొల్లులు పంచాలు తక్కువ అయితే అంట బాగా తక్కువ అవుతాయి బాగా బాగా ఉన్నాయా మీ తానే అట్లా పంచాలు లొల్లులు బాగా తాగినప్పుడు మస్తు ఉంటూనే ఉంటుంది కాదు పంచాలు తీసినావా ఎప్పుడైనా నువ్వు దోస్తులలో పోయి మందు తాగిన తానే ఏమన్నా పంచాలు పంచాలు ఇగో ఇక చెప్పాలి నా వాళ్ళ పేరు చెప్పాలి తాగుతాడు పోతాడు పొలాడుతాడు